రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకునే వారికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారటం రాజ్యాంగాన్ని మోసగించటమే అని సుప్రీంకోర్టు పేర్కొంది. పుదుచ్చేరికి చెందిన సెల్వరాణి అనే మహిళ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన మహిళకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆ మహిళ తాను హిందూనని పేర్కొనటానికి తప్పట్టింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆలయానికి కూడా వెళ్తున్నట్లు పిటిషన్లో సెల్వరాణి ప్రస్తావించారు. అయితే ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. అధికారులు సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని, అయినా ఆమె తాను హిందూనని, ఉద్యోగం కోసం ఎస్సీ సర్టిఫికెట్ కోరటం సరికాదని అన్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని, ఇది రిజర్వేషన్ల లక్ష్యాలకు, సామాజిక విలువలకు విరుద్ధమని సుప్రీం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తాను ఎక్కడా హిందూ మతంలోకి చేరినట్లు ఆధారాలు సమర్పించలేదని చెప్పింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎస్సీ ధృవపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు సుప్రీం కోర్టులోనూ ఆమెకు చుక్కెదురైంది.